చందుర్తి మండల కేంద్రంలో సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని భక్తులు సాయిబాబా ఆలయంలో తెల్లవారుజామున పాలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు చేసి భజన నిర్వహించారు. సాయంకాలం పల్లకి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చందుర్తి మండల కేంద్రంలో గురు పౌర్ణమి సందర్భంగా చందుర్తి సాయిబాబా గుడి మందిరంలో భక్తులు మరియు పూజా కార్యక్రమం 5 గంటల నుంచే పూజా కార్యక్రమం మొదలుపెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో మరియు ప్రజలందరూ వచ్చి ఆ యొక్క భగవంతుని శ్రీ సాయిబాబా కృపా కటాక్షాలు పొంది ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యంతో ఉండాలని, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రముఖులు, భజన పరులు మరియు కార్తీక విలేకరులు అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఉన్న ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మరియు మేము మొన్న తొలి ఏకాదశి నాడు అఖండ భజన కార్యక్రమం మొదలుపెట్టినాము. ఆ నుండి వర్షాలు కురిసి పాడి పంటలతోటి అందరూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతోటి విరజిల్లాలనుకుంటూ మరి ఈరోజు సుత ఉదయము 5 గంటలకు స్వామివారి సుప్రభాత సేవ మరియు అభిషేకము కార్యక్రమాలు కాగా 8 గంటల నుండి భజన కార్యక్రమం మొదలుపెట్టినాము. 12 గంటల వరకు ముగించినాము. ఈ వాతావరణము బట్టి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ప్రజలందరూ ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము. పర్వదినాన్ని పురస్కరించుకొని చందుర్తి మండల కేంద్రంలోని సాయిబాబా దేవాలయంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రముఖుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను ఈ రోజున చేపట్టడం జరిగింది. ఉదయం 5 గంటలకు స్వామివారికి అభిషేక పూజలు, తర్వాత అష్టోత్తర శతనామావళి పూజలు స్థానిక పూజారి జనార్దన్ పంతులు గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అలాగే చందుర్తి మరియు పరిసర గ్రామాల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మరి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అనంతరం 8 గంటల నుంచి చందుర్తి మండల కేంద్రంలో ఉన్నటువంటి సాధు సజ్జన భజన మండలి సభ్యులందరి సహకారంతో మరి భజన కీర్తనలు చేపట్టడం జరిగింది. మరి ఈ సందర్భంగా స్వామివారు మరి ప్రజలందరినీ కూడా మరి సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో తులతూగే విధంగా ఆ స్వామివారు దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఆలయ కమిటీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులకు మరి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ కార్యక్రమము ఇంకా సాయంత్రం కూడా పల్లకి సేవ కూడా ఉంది. మరి వర్షం పడతా ఉంది కాబట్టి అప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి మరి కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి భక్తులందరికీ మరియు చందుర్తి మండల ప్రజలందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తాం.